ఆలుమగల బంధం అంటే ఒకప్పుడు ఎట్టుంటుండే చెప్పుండ్రి. కాపురంలా ఎన్ని తిప్పలొచ్చినా ఒకరు జిందగీ మొత్తం తోడు నీడగా కలిసిమెలిసి ఉంటుండే. నీకు నేనున్నా అనుకుంటా ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటుండే. మనకొకరు తోడున్నారన్న ముచ్చటతోనే వాళ్ళ బాధనంతా మరిసేటట్లు ఉంటుండే గప్పటి సంబంధాలు. కానీ ఇప్పుడు మాత్రం జమానా మొత్తం ఖరాబ్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. మరి లోకంలో గట్లనే జరుగుతున్నాయి ముచ్చట్లు. మొగుడంటే పెళ్ళానికి విలువలేదు, కట్టుకున్నదంటే పెన్విటికి విలువలేదు. ఇంటికాడున్న తోడుని కాదనుకొని బయట ఇంకొకరితోని అక్రమ సోపతులు పెట్టుకుంటా చేతుల కాపురాలను నాశనం చేసుకుంటా రోడ్డున పడతారు కొంతమంది మొగుడు పెళ్ళాలు. ఇకగా జిల్లాల సుత ఒక ఆయన పిల్లం ఏం చేసిందంటే తన మొగునికి తెలియకుండా బయటతోనే అక్రమ సోపతి గిట్లా పెట్టుకుంది. ఇక వాళ్ళ సోపతికి పెన్విటితో పాటు అత్తసుతంగా అడ్డుగా ఉన్నదని ఇద్దరిని లేపేయాలని మనసులో పెట్టుకున్నది. ఇక తినే బువ్వల వాళ్ళకు తెలియకుండా గడ్డి మందుని గిట్లా కలిపి పెట్టింది. గది తిన్న ఇద్దరికి సుస్థి అయ్యింది. ఇక ఇంటి పక్కోళ్ళు చూసి వాళ్ళని సర్కార్ దవాఖానా గిట్లా దోలుకొని పోయినరు. మరి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎట్లున్నారో ఏందో జరంత చూసొద్దాం నడువుండ్రి. ఇక ఈ ముచ్చట్నైతే ఇందూరు జిల్లా మదక్పల్లి ఊళ్ళో గిట్లా జరిగింది. పొట్టోళ్ళ భూమన్న అనేట ఆయన తను కట్టుకున్న ఆమె పొట్టోళ్ళ సోని వాళ్ళ అవ్వ భూదేవవ్వ ముగ్గురు పిల్లగాళ్ళతో కలిసి గా ఊళ్ళో బతుకుతాండు. బుద్ధిగా పెన్విడితోని కాపురం చేసుకోకుండా గా పొట్టోళ్ళ సోని బయట ఒకరితోని అక్రమ సోపతి గిట్లా పెట్టుకుందంట. ఈ ముచ్చట మొగునికి అత్తకు తెలియకుండా గా సోపతిని నడుపుకుంటా వస్తాంది. కానీ వాళ్ళ అక్రమ సోపతికి పెన్విడితో పాటు అత్త సుతంగా అడ్డుగా ఉన్నదని వాళ్ళ కాటికి పంపాలని స్కెచ్ గిట్లేసింది గా పొట్టోళ్ళ సోని. ఇక మొగుణ్ణి అత్తను ఎట్ల మట్టు పెడుదునా అని అన్ని దిక్కులు ఆలోచించింది. చివరికి గడ్డి మందితోనైతే వాళ్ళిద్దరిని అల్కగా లేపేయచ్చని అనుకున్నది. ఇక ముందుగా తన చేత్తోనే మీల్ మేకర్ కూరని గిట్లా వండింది. కానీ ఆ కూరల ఎవ్వరికి డౌట్ గిట్లా కొట్టకుండా గడ్డి మందుని కలిపింది ఇక పొట్టోళ్ళ సోని. ఇక మాపటీలి అత్త భూదేవవ్వకు బువ్వ గిట్ల పెట్టి గడ్డి మందును కలిపిన కూరను సుతంగా వడ్డించింది. ఇక కోడలు ప్రేమగా పెట్టేసరికి పాపం గా అత్తకు అస్సలు ముచ్చట తెలియక ఆవురు అంటూ బువ్వ మొత్తం తిన్నది. ఇక బువ్వ తిన్నంటేనే భూదేవవ్వకు మస్తు వాంతులు విరేచనాలు గిట్ల అయినాయి. గప్పటికి సుతంగా గడ్డి మందు ముచ్చటనైతే బయట వల్లే. మరి ఉదయాలు ములపల్లి గ్రామం లోపల మండల్ అయితే నేను ఆ రోజు ఫస్ట్ తారీఖు కాదు 1వ తారీఖు రోజు ఈ సంఘం గురించి నేను సంఘం అయితే సార్ ఫస్ట్ 1వ తారీఖు సంఘం అవుతుంది. సంఘంకి వెళ్ళాను సార్. నేను వచ్చి ఆయన మా అక్కడ సంఘం కూలగొట్టేది సార్ పాతది. దాని గురించి నేను మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాను సార్. ఎందుకంటే వెళ్ళిన పొద్దున్న అన్నమే తినలేదు. అది పొలం కలిపోయి ఆయన పొలం జంపర్ వేపించి అటు మోటార్ సెల్ చేసి కేజీలు ఎట్టి కొట్టించి సార్. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అంటే 4 గంటలకు అన్నం వచ్చింది సార్. తినడానికి వచ్చినప్పుడు మా అమ్మ ఆ పాటికి మా అమ్మ తిని వాంతులు చేసుకుంటుంది సార్. వాంతులు చేసుకుంటుంది. ఏమైందమ్మా అంటే ఇట్లా అన్నం తిన్నా నువ్వు తినకంటే లోపల ఆకలి బాగా పొద్దున్న తినలే కదా సార్. 4 నుంచి 4 గంటలకు వచ్చి అన్నం తినేసరికి స్మెల్ వచ్చింది. స్మెల్ కానీ ఎవరైనా బుక్కలు తిన్నా స్మెల్ కానీ నేను పక్క పడేసి ఆమెకు చెప్పిన ఏం చేసిన అంత ఏంది నువ్వేం వేళ్ళు అయితే అంటలే కదా. మేమైతే పొద్దు నుంచి అమ్మనేమో పింఛన్కి పోయింది, నేనేమో నేను లేను. అమ్మనేమో పింఛన్కి వచ్చారు. అమ్మ ఆకలితో అమ్మ తిన్నది. ఆ తర్వాత నేను ఆకలితో వచ్చి నేను తిన్నా. నేను కాకపోతే 2 బుక్కలు తిన్నా. మా అమ్మ అయితే మొత్తం తిన్నది. ఇక నేను పింఛన్ పోయినా. పింఛన్ వచ్చేవరకు ఒకటైంది. అన్నం తినే వరకు మాటలు వచ్చేసినాయి. అట్టిన 4 గంటలు అక్కడనే మందు పెట్టిన పెట్టలే నేను ఇట్లాను. నీ కొడుకు నీకు ఒకటేసారి అన్నం పెట్టిందా? నా కొడుకు నేను తిన్నాక ఆయన సంఖ్య ఉండే సంఖ్య చనిపోయింది. తినిపోయిందా తినకపోయిందా? నచ్చినాక తిన్నాడు. 2 ముక్కలు పెట్టుకున్నాడు. తింటాడు. తినక ఈ పిల్లలు అన్నం తీసుకుపోయొచ్చి అన్నం తింటారు కదా. అన్నం నేను అద్దన్నం పిల్లలకు పెట్టలే, లేకపోతే పిల్లలు చచ్చిపోతుంది. ఏటి కోసం పెట్టింది మరి? ఏం కోసం గొడవలేదు, ఏం లేదు. ఒక 5 నిమిషాలు ఇంట్లో ఉండదు సార్. 1 గంటనే మగడున్న సేపు ఉంటాడు. మరి ఆడుకుంటాడు అసలు ఇటు పోతాడు. ఇంట్లో కాదు ఇంతకుముందు మన గొడవలు అయినాయా? కాదే
ఏం కొనుక్కోలేదే లేదు నాకే తగ్గమంటారు. మరి మొగాడికి ఎందుకు పెట్టింది సరే నీతో ఆడ అన్నం తీసుకున్నాడు సార్ అంతా కలిసి నేను చూద్దామా చూడాలి కాదు. మొగాడిని ఎందుకు చంపాలని చూసింది అంటున్నారు. ఆవు మరి సంపాదన చూస్తుంది. అంటే వాళ్ళతో నన్ను ఏమన్నా ఏమున్నదో నాకు తెలియదు సార్. నేను బయట వాళ్ళు ఇప్పటికీ కాలేదు. ఇక ఇంటికి వచ్చిన పెనివిడికి సుత బువ్వ వడ్డించి గడ్డి మందు కలిపిన గదే మీల్ మేకర్ కూర పల్లెం లేసింది. కానీ ఆ బువ్వ దినంగా భూమన్నకు పురుగుల మందు వాసన వచ్చింది. లోపలేదో డౌట్ గిట్ల కొట్టి పల్లెం పక్కకు పడేసిండు. కానీ అప్పటికే తిన్న కొద్దిగా బువ్వతోని భూమన్నకు సుతంగా పానం సుస్థి చేసింది. ఇక ముచ్చడి తెలిసిన పక్కింటోళ్ళు వాడకట్టోళ్ళు వాళ్ళిద్దరిని నిజామాబాద్ సర్కార్ దవాఖానా గిట్ల దోలుకొని పోయినరు. డాక్టర్ సాబ్లు అస్సలు లేట్ చేయకుండా జప్పనాలకు టెస్టులు చేసి మందులు ఇచ్చి వైద్యం షురూ చేసిండ్రు. టైంకి డాక్టర్లు మందులు ఇచ్చేసరికి ఇద్దరు ఫానాలకు ముప్పు గిట్ల తప్పినట్లయింది. ఇక ఈ ముచ్చడి తెలిసిన పోలీసోళ్ళు వాళ్ళ తాన ఫిర్యాదు కాగితం గిట్ల తీసుకొని కేసు గిట్ల రాసిండ్రు. భూమన్న ఇంటామె పొట్టోల సోనిని టానా గిట్ల దోలుకొని పోయినరు. ఇక వాళ్ళ తరీకాలో అడిగేసరికి ముచ్చటంతా ఉన్నట్లు చెప్పేసింది ఇక పొట్టోల సోని. అటెన్గా ఆమెను అరెస్ట్ గిట్ల చేసి రిమాండ్కు పంపినరు. ఆమె చేసిన పనితోని ఇప్పుడు గల సంసారం మొత్తం రోడ్డున పడ్డట్టే కదా నుల్లా. గా దిక్కుమాలిన అక్రమ సోపత్తోని ఏమొచ్చింది చెప్పుండ్రి. అటు కట్టుకుండంతో పాటు అత్తపానాల మీదకి తీసుకొచ్చింది. ఇటు దిక్కు ఈమె పోయి జైల్లో పడ్డది. ఇక వాళ్ళ పూరగాళ్ళ గతి ఏంది చెప్పుండ్రి. వాళ్ళ అవ్వ గిట్ల చేసిందంటే ఆ పూరగాళ్ళకి ఎంత నామోషిగా ఉంటది చెప్పుండ్రి. ఇటు సుట్టపోళ్ళైనా అటు బల్లె సోపతోళ్ళైనా మాట్లాడుకునే ముచ్చట్లతోని గా పిల్లకాయల మనసులు ఎంత నారాజు అయితాయో ఎరికేనా. పెయ్యికి 1-2 నిమిషాల సుఖం కోసం కట్టుకున్నోళ్ళని కాదని బయటోళ్ళతో అక్రమ సోపతులు గిట్లా పెట్టుకుంటా బంగారమసోంటి సంసారంలో నిప్పులు గిట్లా పోసుకుంటుండ్రు కొంతమంది మొగుడు పెళ్ళాలు.